నమస్తే అండి, నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ వరకు మెంతులని, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని వేసి వీటన్నింటినీ దోరగా వేగించుకోవాలి. ఇవన్నీ కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని 1 కప్పు వరకు తీసుకొని వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, పావు టీ స్పూన్ వరకు పసుపుని, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసి వీటన్నింటినీ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని, కచ్చా పచ్చాగా దంచిన 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం కరివేపాకుని, 2-3 ఎండుమిర్చీలని వేసి వీటన్నింటినీ వేగించుకోవాలి. ఇవి వేగాక అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మామిడికాయ పచ్చడిని వేసి అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఈ మామిడికాయ పచ్చడిని వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.